వెల్కమ్ టు జేపీ టాక్స్. నమస్తే బాబాయ్, నువ్వు పిన్నిని ఏమని పిలుస్తావు మీరిద్దరే ఉన్నప్పుడు అని కొంటగా అడిగితే ఏమని పిలుస్తానరా, మామూలుగానే పిలుస్తాను అని తప్పించుకుంటాడు. అలాగే పిన్ని నువ్వేమని పిలుస్తావు బాబాయ్ని మీరిద్దరే ఉన్నప్పుడు అని అంటే ఏం పిలుస్తానరా, మామూలుగానే మీకు తెలుసు కదా ఎట్లా పిలుస్తాను అని తను కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. సిగ్గుపడిపోతారు. ఆ మాటలు అంటున్నప్పుడు వాళ్ళ ముఖం ఎరిపెక్కిపోతుంది సిగ్గుతో. కొత్తగా పెళ్ళైన జంట మాదిరిగా. వాళ్ళ పెళ్ళై 25 ఏళ్ళైనా కూడా ఇంకా అంతే అపరూపంగా ఉండే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ పెళ్లి చూపులో చూసిన అమ్మాయిని మళ్ళీ పెళ్లి పీటల దగ్గరే తెర తొలగించాక ఒకరి కళ్ళలో ఒకరు చూసుకునే అవకాశం ఉండేది. ఆ మొదటిసారి చూసినప్పుడు అదే తొలి ప్రేమగా ముద్రపడిపోయేది. ఒకరి రూపం ఇంకొకరి హృదయాల్లో ముద్రపడిపోయేది. అన్యోన్యంగా ఉండేవాళ్ళు. కంబైన్డ్ ఫ్యామిలీస్లో కలిసి మాట్లాడాలంటేనే అవకాశం ఉండేది కాదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అలా ఉండేది. బాబాయ్ పిన్ని ఎప్పుడన్నా కొట్లాడుకున్నా మళ్ళీ వెంటనే కలిసిపోయేవాళ్ళు. బాబాయ్ ఊరెళ్ళి టైంకు రాకపోతే గుమ్మం దగ్గర దిగాలుగా ఉండేది. పిన్నికి ఎప్పుడన్నా సుస్థి చేసి 2 రోజులు మంచాన పడితే చిన్నపిల్లాడిలాగా ఏడ్చేవాడు బాబాయ్. అట్లాంటి బంధం ఎంత హద్దుల్లో ఉంటే వివాహ బంధం అంత గొప్పగా ఉంటుంది. వాళ్ళు అలా కలిసి ఒకరికొరకొకరు కలిసి పయనించాలని, జీవితం ఆఖరి అంచుల దాకా ఎంజాయ్ చేయాలని అలా అనుకుంటారు. పోయే రోజు వచ్చినప్పుడు ఒకరికంటే ఒకరు ముందు ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలనుకుంటారు. మరు జన్మలో కలవాలనుకుంటారు. అట్లా ఎందుకు అనుకుంటారంటే ఒకరు లేని జీవితాన్ని ఇంకొకరు ఒక్క క్షణం కూడా ఊహించుకోలేరు. అదే దాంపత్య బంధం. అద్భుతం, అజరామరం. థ్యాంక్ యూ వెరీ మచ్.